గ్రామ మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి. ఈ బిదర్ మున్సిపాలిటీకి సంబంధించిన చెత్తను మల్కి సుల్తాన్పూర్ గ్రామ శివార్లో వేస్తూ ఉన్నారు. ఇది మల్గికి చాలా సమీపము. మల్గి గ్రామ శివారు సుల్తాన్పూర్ గ్రామ శివారు ఆనుకొని ఉంది. వీళ్ళకు ఆల్రెడీ వెహికల్ రావడానికి సుల్తాన్పూర్ మల్కాపూర్ నుంచి ఆల్రెడీ దారి ఉంది. వీళ్ళకు మున్సిపల్ చెత్త సంబంధించిన వాళ్ళని రావడానికి, వాళ్ళకు సంబంధించిన చెత్త వాళ్ళ రాష్ట్ర గ్రామాల నుంచి వెళ్ళకుండా మన తెలంగాణ రాష్ట్రం మల్గి గ్రామం నుంచి తీసుకెళ్తారు. గతంలో కూడా అడ్డుకున్నప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ ఉన్న చెత్తను 6 నెలల్లో తీసేస్తాం, రీసర్కిలింగ్ చేస్తామని చెప్తే కొన్ని అనివార్య కారణాల వల్ల సరే అని చెప్పి చెప్పడం జరిగింది 2021లో. తర్వాత ఈ గత 3 నెలల నుంచి పొగొస్తుంది. ఆల్రెడీ కమిషనర్ గారికి మన నేల్కల్ మండల్ సంబంధించిన అధికారులు కూడా చెప్పినాం, ఎవరు కూడా పట్టించుకొని దీనిలో మేము గ్రామస్తులం అందరం చర్చించి ఈ వాహనాలు అడ్డుకున్న తర్వాత కూడా ఒక వారం రోజులు ఎవరు కూడా స్పందించలే. మీడియా ద్వారా కొన్ని మీడియాల్లో వచ్చిన తర్వాత నేల్కల్ మండల్ సంబంధించిన అధికారులు ఎంపీడీఓ ఎంఆర్ఓ కూడా ఇక్కడ వచ్చి సందర్శించారు. బిదర్కి సంబంధించిన మున్సిపల్ కమిషనర్ కూడా సందర్శించి ఉన్న సమస్యను చూసిన తర్వాత పరిష్కరిస్తామనే విధంగా మాట్లాడారు. కాకపోతే నేను అనేది ఏంటంటే, సుమారు యువకులు దాదాపు 15 రోజుల నుంచి రాత్రనక పగలనక కష్టపడుతూ ఉన్నారు. మరి మండల్కి సంబంధించిన ఎంపీడీఓ కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ జిల్లాకు సంబంధించిన అధికారులు ఒకసారి గ్రామానికి సందర్శించి, మరి వీళ్ళ ఓన్లీ కొందరు యువకులకే బాధ్యత ఉందా గ్రామం పైన? గ్రామ పంచాయతీకి బాధ్యత లేదా? మండల్ ఎంపీడీఓ గారికి ఇది లేదా? వస్తున్నారు, మేము అడుగుకున్నాం. సోమవారం కూడా నేను ఎంఆర్ఓ గారికి చెప్పిన, సార్ పరిస్థితి ఇది ఉంది, మీరు ఒకసారి మన బిదర్ కమిషనర్ గారికి ఒక లెటర్ పెట్టండి. ఈ వర్షాకాలం ఉంది, వర్షంలో యువకులు ఒక 20 మంది మేము రాత్రిలలో కాకుండా డేలో వాళ్ళకు ఏం జరుగుతూ ఉంది మేము చూస్తూ ఉన్నాం. కానీ ఈ రాత్రిలలో వర్షం పడి మొన్న వచ్చిన వర్షానికి 20 మంది పిల్లలు షెడ్లో వండుకున్నారు. అదే మీరు ఒక లెటర్ పెట్టండి, కమిషనర్ ఎట్టి పరిస్థితులు ఇక్కడ రానిచ్చే ప్రసక్తి లేదని చెప్పండి. మీరు ఒకవేళ అనివార్య కారణంగా వచ్చినట్టయితే మీ మీద కేసులు బుక్ చేస్తాం, మీకు బండ్లు సీజ్ చేస్తామని చెప్పండి. ఎందుకు చెప్తలేరు? కాబట్టి ఉన్నత అధికారులు, మండలికి సంబంధించిన అధికారులు వెంటనే దీనిపైన చర్య తీసుకొని ఈ వెహికల్ మేము గ్రామస్తులం 100% రానియం, మీరు మీ సపోర్ట్ కూడా మాకు ఉండాలని చెప్పి ఈ సాక్షి మీడియా ద్వారా ప్రత్యేకంగా తెలియజేస్తాం.